హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జపాన్లో ఒక జూలో ఒక అద్భుతమైనటువంటి విషయం జరిగింది. అది చాలా న్యూస్ ఛానల్స్లో కూడా కవర్ చేస్తున్నారు. ఆ పిల్ల పేరు ఆ మంకీ పిల్ల పేరు పంచ్ అనమాట. ఆ పిల్ల తల్లి మాత్రం దాన్ని ఏమాత్రం చేర్చుకోలేదు. సో ఆ పిల్ల కోతి చాలా మంది కోతుల దగ్గరికి వెళ్ళి నువ్వేనా మా అమ్మ అని చెప్పి చాలాసార్లు అడిగినా కూడా ఏ కోతి కూడా తన జాతిలో దాన్ని చేర్చుకోలేదు. సో జూ అధికారులు కొంతమంది ఏం చేశారంటే ఒక బొమ్మని దానికి ఇచ్చారు. సో అది ఫస్ట్లో పెద్ద దాన్ని పట్టించుకోలేదు, కానీ తర్వాత ఆ బొమ్మతోటి దాన్ని అమ్మగా భావించి దాంతోపాటు భోజనం చేయటం, దాంతోపాటు పడుకోవటం. సో ఎక్స్ట్రాడినరీగా ఆ బొమ్మతోటి బంధాన్ని ఏమంటారంటే అటాచ్ అయిపోయింది బాగా. సో అటాచ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మిగతా కోతులన్నీ దాన్ని తిరస్కరించిన కోతులన్నీ చేర్చుకున్నాయి. సో ద పాయింట్ ఏంటంటే, ఇక్కడ సారాంశం ఏంటంటే, ఒక మనిషి చాలా కష్టాల్లో ఉన్నప్పుడు వేరే వ్యక్తి ఆదరిస్తే, లేకపోతే వేరే వ్యక్తి కొంచెం అభిమానించి ధైర్యం చెప్తే అతను బతుకుతాడు. కానీ వదిలేస్తే అతను ఒంటరితనాన్ని భరించలేక ఏం చేసుకోవాలో అది జరగరాని జరిగిపోతుంది. కానీ అతనే ఒంటరిగా నిలబడి ధైర్యంగా గనక బతికితే అతనే వదిలేసిన వాళ్ళందరికీ ఆదర్శంగా మారుతాడు. థ్యాంక్ యూ.